సునీత విలియమ్స్ ఈమె గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ఆస్ట్రోనాట్గా ప్రపంచ రికార్డ్ని బద్దలు కొట్టి ఉమెన్స్లో ఆమె లాంగెస్ట్ ఆస్ట్రోనాట్గా, అంటే వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ చక్కగా ఎక్కువ కాలం ఉన్నటువంటి ఒక సైంటిస్ట్, ఒక నేవీ ఆఫీసర్, ఇండో అమెరికన్ సిటిజన్ ఈమె. అటువంటి సునీత విలియమ్స్ గారు ఇప్పటికి మనకి ఇది వెళ్ళడం మూడోసారి స్పేస్లోకి వెళ్ళడం. మరి అక్కడ మనకి వెళ్ళిన తర్వాత మనం జూన్ 14కి వచ్చేస్తారనుకున్నటువంటి ఆమె మరి అక్కడ హెల్డప్ అయిపోవడం జరిగింది. అక్కడ ఆమె వెళ్ళినటువంటి బోయింగ్ స్టాన్లైనర్స్ ఎయిర్క్రాఫ్ట్ దాంట్లో ఏం జరిగిందంటే అక్కడ మీకు మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హీలియం లీకేజ్ వల్ల ఆమె అక్కడ స్టక్అప్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి సమయంలో ఆమె మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తుందా రాదా అనేటటువంటి సందేహము ప్రపంచానికి అంతా కూడా ఆసక్తికరంగా ఉంది. అక్కడ మనము ఆమె వెళ్ళినటువంటి ఈ బోయింగ్ స్టాన్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఏం జరిగిందంటే ఆమె డిజైన్ చేసుకున్న దాంట్లో వీళ్ళని మనం పంపిస్తారు కదా, ఆ పంపించినప్పుడు ఆమె కూడా ఆ ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేసిన వాటిల్లో ఒక భాగస్వామి అనమాట. అంటే ఆమె కూడా ఆ డిజైన్ చేసుకుంది ఆమె బికాస్ షీ ఈజ్ అన్ ఇంజనీర్. మరి అటువంటి ఆమె డిజైన్ చేసుకుంది. అలాగే ఇంతకుముందు గత 2 సార్లుగా ఆమె స్పేస్లోకి వెళ్ళింది కాబట్టి చక్కగా అక్కడ ఏం జరిగింది, ఆమె ఇన్పుట్స్ ఇంకా ఎలాగైతే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఆమె చూసుకొని ఆ ఇన్పుట్స్ను కూడా ఆ కొత్తగా వెళ్ళినటువంటి ఎయిర్క్రాఫ్ట్లో ఆమె బిగించుకొని చక్కగా వెళ్ళింది. అయితే దురదృష్టవశాత్తు మనకు అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఎన్నోసార్లు వచ్చినాయి మెకానికల్ ప్రాబ్లమ్స్, అక్కడ హెల్డప్ అవడం జరిగింది. మరైతే ఇక్కడ ఏం జరగాలి, ఆమె చేసినటువంటి ఈ దీనికి బచ్ విల్మోర్ ఆయన, ఈ సునీత విలియమ్స్ ఇద్దరు కూడా మనం ఇది మూడోసారి. మరి అందువలన వాళ్ళు తిరిగి వస్తారా రారా అంటే మనకి ఎలన్ మాస్క్ యొక్క సహాయం కావాలి అని చెప్తున్నారు. ఇంకా 45 రోజుల నుంచి 90 రోజులు టైం పడుతుంది ఆమె రావడానికి అని చెప్పి మనకి ఈ యొక్క క్రూ రీసెర్చ్ టీం చెప్పడం జరిగింది, కమర్షియల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇస్రో చీఫ్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు ఏమని చెప్తారంటే ఆమె వస్తుందా రాదా ఈ ఆతృత కంటే కూడా మనం ఇప్పుడు ఆమెను తీసుకురావడానికి కొత్త క్రూడ్ని మనం తయారు చేయాలా, మొత్తం క్రూని తయారు చేయాలా, కొత్త మిషన్ని, కొత్త మాడ్యూల్ని చేసి ఆ కొత్త ఎయిర్క్రాఫ్ట్ని చేసిన తర్వాత మరి మనం అక్కడ పంపించాలా, ఇది ఎంత క్షేమంగా పైకి వెళుతుంది, ఎంత క్షేమంగా వాళ్ళని క్రిందకి తీసుకొస్తుంది అనేటటువంటి దానిపైన మనం దృష్టి పెట్టాలి అని చెప్పి వారు చెప్తారనమాట. అయితే ఆమె ఎంత ధైర్య సాహసాలంటే ఆమె ఫస్ట్ కొత్తగా ఆమె డిజైన్ చేసుకున్నటువంటి ఆ టీంతో ఆ యొక్క ఎయిర్క్రాఫ్ట్ స్టాన్లైనర్లో ఆమె మొదటిసారి ప్రయోగం చేశారు. టెస్టింగ్ అనేది 2, 3, 4, 5 సార్లు చేస్తారు. కానీ ఒక్కసారికే ఆమె టెస్టింగ్ చేసి ఆమె పైకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. మరి దీని ప్రకారం అంత ధైర్య సాహసాలు ఎవరు కూడా అంత సాహసించరనమాట. మరి ఆమె జాతకం ఏ విధంగా ఉంది, ఎందుకు ఇలా ఈ విధంగా ఆమెకు అన్ని హడ్డల్స్ ఎందుకు జరిగినాయి అంటే ఆమెది ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. మిథున రాశి వారికి అంత గురుబలం లేదని నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాను. దానివల్లే మనకి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే నక్షత్రం అదే రాశి వారు ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా అంటే మిథున రాశి వాళ్ళకి కంపారిజన్ చెప్తున్నాం అనమాట. సమ్మర్లో చక్కగా ఎండలు ఎక్కువ వస్తాయి అని మనం చెప్తాం కదా, ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువ మందికి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పడం. అలాగే ఆమెకి చక్కగా విశాఖ లగ్నం, ఈ యొక్క వృశ్చిక లగ్నం, ఆ వృశ్చిక లగ్నంలో చాలా ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కుజుడు కాబట్టి. అందువల్లనే ఆమె ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ అయ్యి యుఎస్ నేవీ ఆఫీసర్గా ఆమె తమ సర్వీసులను చేయడం జరిగింది. అలాగే రివార్డు కూడా ఆమె ఎలాగంటే షీ వాజ్ అసైన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆమె యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎక్స్పెడిషన్ 14 అండ్ ఎక్స్పెడిషన్ 15 దీనికి ఆమె అసైన్ చేయబడి ఉంది. అలాగే ఆమెకి అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ఏం చేస్తాడండి, చేసిన ప్రతిదీ రెండోసారి చేయాలి. కాబట్టి ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేయాలి. ఆమె రావడం కోసం రకరకాల రీసెర్చ్లు జరగాల. ఈ 45 రోజుల్లో, ఈ 90 రోజుల్లో వస్తుందన్న విధంగా నాసా మరి వెంటనే ప్రయత్నాలు చేసి ముమ్మరం చేసి ఆమెను క్రిందకి తీసుకురావాలి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనేకమైనటువంటి హర్డిల్స్, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ అనేకమైనటువంటి సమస్యలు తీసుకొస్తారనుకున్నాం. అక్కడ చక్కగా భాగస్వామ్యం ఇప్పుడు నాసా ప్రభుత్వంతో కాబట్టి నాసా వాళ్ళు పంపించారు. ఆమె వాళ్ళ
నమ్మి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరుగుతుందన్నది భగవంతుడు ఆమెని సురక్షితంగా తీసుకురావాలని మనం అందరం కూడా ఆశిద్దాం. అలాగే ఆమెకి అష్టమంలో గురుడు చంద్రుడు పడ్డారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క అష్టమ చంద్రుడు ఇబ్బందులను కలిగిస్తాడు, అష్టమ గురుడు ఇబ్బందులు కలిగిస్తాడు. గజకేసరి యోగాన్ని పట్టించి చక్కగా ఆమెకి అనేకమైనటువంటి పదవుల్లో, కీలక పదవుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆమెకి చక్కటి పేరు ప్రతిష్టలు వచ్చినాయి, దేశానికి ఆమె చేశారు. అయితే ఆమె ఇండియన్ అయినప్పటికీ కూడా మరి 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి కాబట్టి నేను అమెరికన్ సిటిజన్ని, నేను అమెరికన్ని అని ఆమె డిక్లేర్ చేసుకోవడం వల్ల ఆమెను క్రిందకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్కే ఉంది. కాబట్టి 7,000 కోట్లు ఉంటుంది. అది ఈ యొక్క ఎలన్ మస్క్ యొక్క సహాయం అవసరం అవుతుందని చెప్తున్నారు. బ్యాడ్ ఏంటంటే ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ రష్యాలో ఒక శాటిలైట్ అక్కడ పేలిపోయి, రష్యన్ శాటిలైట్ అక్కడ పేలిపోయి 100 ముక్కలుగా పేలిపోవడం అనేది ఈ మధ్యన జరిగింది. కాబట్టి అన్నీ కూడా వరుసగా ఈ యొక్క దుర్ఘటనలు మనకు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈమెకి బుధుడు సింహరాశిలో ఉండడం, ఆ తర్వాత లాభంలో రవి ఉండడం, వ్యయస్థితిలో మరి కుజుడు శుక్రుడు ఉండడము. కాబట్టి ఈ యొక్క కుజుడు మనకి ఇలాంటి అడ్డంకులను సృష్టిస్తాడు. కాబట్టి ఈ యొక్క మనకి ప్రభుత్వం నుంచి రవి లాభంలో ఉండడం వలన ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ అనేది తప్పకుండా ఈ మనీ గ్రాంట్ చేసి చక్కగా ఆ బోయింగ్ని నెక్స్ట్ మాడ్యూల్లో పంపించి ఆమెను క్షేమంగా తిరిగి వస్తారని మనం ఆశిద్దాం. త్వరలో తప్పకుండా ఆమె జాతకరీత్యా కూడా తప్పకుండా అటువంటి గొప్ప సైంటిస్ట్, గొప్ప నేవల్ ఆఫీసర్ మన దేశానికి ఉండాలి. ఆమె ఏ దేశం ఇదైనప్పటికీ షీఈ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నమాట. కాబట్టి క్షేమంగా వస్తుందని మనం ఆశిద్దాం. శుభమస్తు.